హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను శాండ్విచ్ పకోడాతో. ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 2 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని ఉల్లిపాయ లైట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే స్పైసెస్ కూడా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి, చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత కారపొడి. కొద్దిగా కారపొడి తక్కువ ఉంటేనే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలు మొత్తం ఆలుకు బాగా పట్టేలాగా కలపండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఇక్కడ మనకు ఆలు మసాలా రెడీ అయిపోయిందండి. స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండిని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. తర్వాత 1 కప్పు వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ బ్యాటర్ మరీ చిక్కగా ఉండకూడదు, అలా అని మరీ పతలాగా ఉండకూడదు. ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకోండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇందులోనే కొద్దిగా వంట సోడాను కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టండి. తర్వాత మనము శాండ్విచ్ చేసుకోవడానికి ఇక్కడ నేను వైట్ బ్రెడ్ తీసుకున్నానండి. మీకు కావాలంటే మీరు బ్రౌన్ బ్రెడ్తో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. 1 బ్రెడ్ స్లైసెస్ పైన ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలా 1 స్పూన్ వరకు ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. తర్వాత మరో బ్రెడ్తో ఈ విధంగా క్లోజ్ చేసేయండి. మనం శాండ్విచ్ని ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేయాలి. మీకు ఎన్ని అయితే శాండ్విచెస్ కావాలనుకుంటున్నారో అన్నిటినీ సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ శాండ్విచ్ని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ ఉంది కదా, అందులో డిప్ చేసుకోవాలి. మొత్తం ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా ఈ విధంగా శనగపిండిలో మొత్తం డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత దీన్ని వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ మారిన తర్వాత ఆయిల్లో నుంచి శాండ్విచ్ని పక్కకు తీయాలి. అంతే అండి, చాలా సింపుల్గా శాండ్విచ్ పకోడా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీన్ని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదా చేసుకోవడం. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.